మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం సమ్మక్కాయ నమ, ఓం శ్రీ సారలంబాయ నమ, శ్రీ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళు అతి జాగ్రత్తలు ఎక్కువగా పాటిస్తుంటారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు గొడుగు తెచ్చుకొని పెట్టుకుంటారు ముందే. ఎందువల్ల అంటే ముందు జాగ్రత్త, తడవకుండా. డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ అతి జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేలుగా భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. అది ఊహించని అదృష్టం. మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగము ఇలా జాతకంలో ఉంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా కూడా ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది. ఇప్పుడు వరకు ఇలా టైం అనేది అంత అనుకూలంగా లేదు. 9 గ్రహాలు వీళ్ళని ఘోషిస్తున్నాయి. ఈ 9 గ్రహాల వల్ల ఘోషించిన దానివల్ల మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడి, ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కలహాలు, పిల్లలకి ఇబ్బందులు, సంతానం రాకోకుండా, చదువులో బ్రేకు కావటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, లేనిపోయిన సమస్యలు వీళ్ళకి ఆటోమేటిక్గా ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలతో కొంచెం ఎదురైన వాళ్ళందరికీ ఒక అవకాశం అనేది రాబోతుంది. మన అవకాశం రాకముందే జాగ్రత్త పడాలి. మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామికి మంగళవారం 9 మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకుతోని మాల తయారు చేసి స్వామికి తమలపాకుతో మాల వేసి అలాగా 8 వారములు మొత్తం 9 వారాలు చేయాలి. 8 వారాల వరకు 8 మంగళవారాల వరకు ఆకు పూజ చేయాలి. 9వ వారం రోజున ఆయనకి వడమాలంటే ఎక్కువ ఇష్టం. ఆ వడమాలని తయారు చేసి ఆయనకి లాస్ట్ మంగళవారం రోజున ఆయన మెల్లో వేసి అక్కడ మీ పేరు బలములో మీ గోత్ర నామాలతో అర్చన చేయించుకునేట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. కాబట్టి మరి మీరు ఏదేదో అనుకుంటున్నారు, ఏది అనుకున్నా కూడా సెట్ కాకోకుండా అయిపోతుంది. మరి మీకన్నా చిన్న వాళ్ళు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఎదిగిపోయారు. మరి మీరు చూస్తే ఏ విధంగా చూసినా కూడా పైకి పోకోకుండా, కిందికి పోకోకుండా మీడియంలో వచ్చేసి ఆగిపోతుంటారు. ఒకటి అనుకుంటే ఇంకోటి అనుకుంటే ఇంకోటి, లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. మరి మీ జాతకాన్ని బట్టి చూసుకుంటే గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీకు టైం అనేది బాగోలేనప్పుడు మీకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొంత వ్యవసాయంలో కొంచెం మార్పులు రాబోతున్నాయి. బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి ఈ యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయంలో కానీ కొన్ని అవకాశాలు, కొన్ని పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. ఈ అవకాశాలను బట్టి మీరు దాన్ని ధైర్యంగా మీరు ముందు అడుగు వేసినట్టుకైతే తప్పకుండా మీరు అనుకున్నది 100% మీరు తప్పకుండా చేయగలుగుతారు. ఎవరో ఏదో చేశారు, అభివృద్ధిగా వచ్చేసారని వాళ్ళు వచ్చిన ప్రకారంగా మనం చేయాలంటే కాదు. వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని అనుకూలంగా లేనప్పుడే మనిషి పడిపోతుంటారు కింద. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాల వలన కొన్ని మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడి, ఇలాంటి సమస్యలతో కొంచెం సతమతమయ్యే వాళ్ళందరికీ మంచి అవకాశాలు, మంచి పనులు, ముందుకు వచ్చే మార్గాలు కొన్ని దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ డైరెక్షన్ తీసుకోండి. మరి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వీళ్ళకి అన్ని కష్టాలు, ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. మరి నమ్మిన వాళ్ళు ఎదురు దెబ్బతీయటం, మరి ఇలా జాతకం ఒక్క స్థాయిగా నిలబడిన వాళ్ళు ఇలా కొడుకులు కానీ, ఇలా బిడ్డలు కానీ, ఇలా కోడళ్ళ నుంచి కానీ, ఇలా మనవల నుంచి కానీ, మనవరాల నుంచి కానీ కొన్ని సమస్యల వలన
ఒక స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందువల్ల అంటే సమస్య వల్ల. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు నుంచి ఒక స్థాయిగా ఎదిగి ప్రజలలో మంచి పేరు సంపాదించుకొని ప్రజలలో మంచి అభివృద్ధిగా పొంది ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉండవలసిన వాళ్ళందరికి కూడా లేనిపోయిన సమస్యలు వీళ్ళ నుంచి వస్తుంటాయి. ఏరే వాళ్ళ నుంచి రావు. వీళ్ళకి ఏరే వాళ్ళు వచ్చి వీళ్ళకి టచ్ చేయరు. ఏరే వాళ్ళ నుంచి వీళ్ళకి ఇబ్బందులు కలగవు. ఉండ సమస్య ఇంటి వాళ్ళ నుంచే సమస్య రాబోతుంది. కాబట్టి అతి జాగ్రత్తలు పాటించాలి. అతి జాగ్రత్తలు. అబ్బాయిని ఎంతవరకు చదివించాలో అంతవరకే చదివించాలి. చదువు ఎక్కువైందిరా అంటే మెమోరీ శక్తి బ్రేక్ అవుతుంది, త్రికార శుద్ధి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళు ఎంతవరకు చదివించుకోవాలి, ఎంతవరకు చేయాలనేది ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకోకుండా మనం వేసేసి చదువుకుంటారులే ఏం కాదులే అనేటికైతే వాళ్ళు ఇంకో రూట్కి వెళ్ళిపోతుంటారు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని వస్తుంటాయి. పిల్లలను చూసి భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉండాల్సిన కాలంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చూసి పిల్లలు భయపడేవాళ్ళు. ఇప్పుడు పిల్లలను చూస్తేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ కలియుగం అలాగైపోయింది. మరి ఎందువల్ల? ఏదన్నా ఒక మాట అన్నా, ఏదన్నా ఒక సీరియస్గా ఒక మాట తీసుకున్నా వాళ్ళు లేనిపోయిన అఘాయిత్యం చేసుకుంటుంటారు, ప్రాణాల దాకా తెచ్చుకుంటారు. ఇది ఇంత దూరం ఎందుకులే అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మాటలకి వాళ్ళ విధానాలకి వీళ్ళు కనెక్ట్ అయిపోతుంటారు. కాబట్టి పిల్లల్ని ఎంతవరకు చూసుకోవాలి, కుటుంబాన్ని ఎంతవరకు సాధించాలనేది ముందు జాగ్రత్తలు పడండి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒక్కసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మరి మీ యోగా నక్షత్రాన్ని బట్టి మరి మీకు ఏమేమి అవుతుంది, ఏమేమి జరగబోతుంది, ఏమేమి అవుతుందా అనేది కూడా మీ జాతక చక్ర గణితం వేసేసి మేమన్నీ చూసి దానికి అమ్మవారు బలమైన సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యని బట్టి దానికి మేమన్నీ చూసి చెప్పగలుగుతాము. మరి ఇప్పుడు మీకు టైం అనుకూలంగా లేని దాని వలన మీరు ఏమి చేయాలన్నా మీ మైండ్లో లేని దానివల్ల మీరు ముందుకు రాలేరు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది, మరి ఏం చేస్తే అభివృద్ధిగా అవుతారు అనేది కూడా మేము మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.